హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజైతే మీకు ఒక మంచి సార్ని అయితే పరిచయం చేస్తున్నానండి. ఆ సారు అయితే మన విఎంసి సచివాలయంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంట, దాంట్లో చేస్తారు. మా పావని మా సిస్టర్ తీసుకొచ్చింది అనమాట. ఎప్పటి నుంచో సార్ మా గార్డెన్కి వెళ్దాము తీసుకెళ్ళమ్మా అని అంటున్నారని తీసుకొచ్చింది. అయితే మనం అందరం అనుకుంటామండి, మన దగ్గరికి మొక్కలకి వచ్చేవాళ్ళకి వాళ్ళకేం తెలుసు, మనమే కింగులు అనుకున్నాం. కాదండి, అసలు మొక్కల గురించి చెప్పారు. నాకు కూడా తెలియని విషయాలండి. ఇంత బాగా అంటే చూస్తూ ఉంటారంట సార్ వీడియోస్. సార్ చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు ఇంత బాగా పండిస్తున్నావు, అసలు ఇంత క్రాప్ రావడానికి నువ్వేం లిక్విడ్ ఇస్తున్నావు అన్నారు. సార్ ఈ లిక్విడ్ అని నేను చెప్పాను. ఈ మొక్కల రహస్యం జీవామృతం అన్నారు. ఎందుకు ఆయన జీవామృతం అన్నారంటే, ఆయన కూడా ఒక గార్డెనర్ అంటే మన టెర్రస్ గార్డెన్ కదండి, వ్యవసాయ గార్డెనర్ అనమాట. అయితే మా గ్రో బ్యాగులు చూసి అయితే చాలా షాక్ అయ్యారు. ముందర అయితే సార్ అన్నారు, ఇంత చిన్ని గ్రో బ్యాగుల్లో అన్ని కాయలు పండిస్తున్నారు, అసలు ముందర మీరు ఇంత కష్టపడితేనే ఇదంతా సాధ్యము అని చెప్పారు. నాకు అది మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ అండి, నమస్తే. చూస్తున్నారు కదా, విఎంసి నుంచి సార్ అయితే వచ్చారు. చాలామంది అనుకుంటారు విఎంసి వాళ్ళకి ఏం తెలుసులే, మనం ఏదో చెప్తే సరిపోద్దని అనుకుంటాం. కానీ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి కూడా తెలియని విషయాలు అయితే ఈ సార్ చెప్పారు. నేనే చాలా షాక్ అయ్యాను. సార్ మొలక తోట గురించి చెప్పారు. అంటే మా గార్డెన్లో మొలక తోట ఉంది కదా, దాన్ని చూసి సార్ చాలా దాంట్లో మంచి పాయింట్లు చెప్పారు. నిజంగా నాకు కూడా వాటి గురించి తెలీదు. ఎందుకు నాకు అంత హెల్దీగా ఉన్నాయి మొలక తోట అంటే, జీవామృతం అని చెప్పాను సార్కి. కరెక్ట్ అమ్మా, బాగా చేస్తున్నావు అన్నారు. సార్ మీ మాటల్లో చెప్పండి, మా గార్డెన్ మెంబర్స్కి కానీ మా సబ్స్క్రైబర్స్ కానీ ఒక్కొక్క మొక్క గురించి సార్ చెప్తారు. చెప్పండి సార్. గార్డెనింగ్ అనేది చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి ఆధునిక పరిస్థితుల్లో అందరూ కూడా ఇలాంటి గార్డెనింగ్ చేస్తే అందరూ ఆరోగ్యవంతమైనటువంటి ఫ్రూట్స్ కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ మనం తినొచ్చు. చాలా బాగుంది, ఇన్స్పైరింగ్గా ఉంది. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండటం అనేది ఒక అదృష్టమే. సో ముఖ్యంగా మొలక ఏంటి అనేది అంటే, అది 6 monthsలో వచ్చేటువంటి క్రాప్. సో ఇలా మనం టెర్రస్ గార్డెన్ చేసినప్పుడు అటు వేరు వ్యవస్థ ఎక్కువగా లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి తర్వాత క్రాప్ అనేది అంత మనం ఊహించినంత విధంగా ఉండదు. సో దాన్ని ఏంటంటే, దానిలో వచ్చేటువంటి మంచి ఏదైతే కాయ బాగుందో దాన్ని మనం సీడ్ కింద వదిలిపెట్టి దాన్ని ఎండిన తర్వాత దాని విత్తనాలు తీసి మళ్ళీ నవంబర్ కానీ అక్టోబర్లో కానీ మనం చిన్న ప్యాకెట్స్లో దాన్ని మళ్ళీ విత్తనాలు మొలకెత్తించి దాన్ని కనుక మళ్ళీ కనుక ప్లాంటేషన్ చేస్తే కనుక అది మార్చి ఏప్రిల్ నెలలో మళ్ళీ బాగా చెట్టు వచ్చి క్రాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందరూ ఏంటంటే దీన్ని 2 లేదా 3 సంవత్సరాలు ఉంచుతారు, లేదా 1.5 year వరకు దీన్ని ఉంచుకోవచ్చు. తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఇలాగే విత్తనాలు తీసి మళ్ళీ మనం ప్లాంటేషన్ చేయటం వల్ల బాగుంటుంది. ఎందుకంటే పంట మార్పిడి అనేది చేయాలి, దానిలో ఉండేటువంటి వేరు వ్యవస్థ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఆ మట్టి అంతటిని కూడా మనం తిరగదోడి దాంట్లో మళ్ళీ కంపోస్ట్ని కలుపుకొని ఈ మొక్కలను కనుక మనం ప్లాంటేషన్ చేస్తే క్రాప్ అనేది ఇంకా బాగుంటుంది. సార్ వంగ గురించి కూడా చెప్పారు. వంగతోట ఏంటంటే ఎక్కువగా దీనికి ఎక్కువగా పురుగులు, దోమలు ఇలాంటి ఎక్కువగా చీడపీడలు ఎక్కువగా వస్తాయి. వంగ మంచిదే, కాకపోతే ఏంటంటే దీనివల్ల కొన్ని పచ్చ పురుగు రావచ్చు, లేదా లద్ది పురుగులు రావచ్చు, లేదా దోమ, అలాగే మైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రావటం వల్ల ఏంటంటే కొన్ని పక్కాటికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా పండించాలంటే ఏంటంటే, వీటి వల్ల పక్క చెట్లకు కూడా కొన్ని వీటికి వచ్చేటువంటి తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం. సో అంటే కొంచెం సపరేట్గా దీన్ని మనం చేయాలి. సార్ జామ గురించి కూడా చెప్పారు. జాములు ఏంటంటే తైవాన్ నాటికి కూడా ఎక్కువగా పచ్చ పురుగులు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా అప్పుడు మనం తైవాన్ జాములో చూస్తే ఏంటంటే ఆ పురుగులు అనేవి ఆ కాయల లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం ఏదైతే జామ వచ్చిందో దానికి ముందుగానే కవర్స్ని మనం ప్యాక్ చేస్తే కనుక ఈ పురుగులు అనేది రాకుండా మనం అరికట్టవచ్చు. ఎందుకంటే క్రాప్ వచ్చిన తర్వాత మనకు తెలియదు, చిన్న హోల్ ఉంటుంది, దాని లోపలికి కూడా పురుగులు వెళ్ళిపోతాయి. సో దీనికి ఏంటంటే ఎప్పుడైతే పింద వస్తుందో ఆ పింద రాగానే దానికి మనం కవర్తో ప్యాక్ చేసుకుని దాన్ని ఇచ్చేస్తే కనుక దాన్ని కూడా మనం క్రాప్ని బాగా తీయచ్చు. ఓవరాల్గా మా గార్డెన్ ఎలాగుంది సార్? చాలా బాగుంది. ఇలాంటి గార్డెన్స్ అందరూ చేయాలి, ఎందుకంటే ఇది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మనం చేయగలం. సో ఇది చేయటం అనేది మాటల్లో చెప్పడం కాదు, చాలా కష్టంతో కూడుకున్నది. మన పిల్లల పోషణ ఎలా అయితే చేస్తామో ఈ మొక్కల పోషణ కూడా అంతే. పిల్లల పెంపకంతో పాటు సమానంగా చేయగలిగితేనే మనం ఈ గార్డెనింగ్ అనేది మనం చేయగలం. ఓవరాల్గా సార్ అయితే చూస్తున్నారు కదండి, గార్డెనింగ్ వల్ల మనకి కొత్త వాళ్ళు కానీ ఒక విఎంసి వాళ్ళు కానీ మనకు పరిచయం అవుతున్నారంటే ఈ గార్డెన్ గురించే.
నా సార్ మాట్లాడిన తర్వాత నాకు చెప్పడం కూడా అసలు సరిగ్గా రావట్లేదండి. అయితే సార్ అయితే వచ్చారు, హైదరాబాద్ వెళ్తున్నాయండి మన డ్రాగన్ స్టెమ్స్ అయితే. అది సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రకాలు ఎల్లో, వైట్, రెడ్